వెల్కమ్ బ్యాక్. ఏపీలో ప్రముఖంగా ముఖ్యంగా మాట్లాడుకునేటువంటి అంశాలు అనగానే అందరికీ అమరావతి, పోలవరం, కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది, ఏం చేయబోతుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఏవైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 అంశాలకు సంబంధించి సంతకాలు చేశారో వాటికి ఆమోదం తెలిపారు. వాటితో పాటు ఈ గంజాయి నియంత్రణకు ఒక మంత్రుల కమిటీని కూడా వేశారు. ఈ విధంగా నిన్న కేబినెట్ భేటీ అయితే ముగిసింది. సో ఇందులో ముఖ్యంగా నిధులకు సంబంధించి ఓకే ఆమోదం అయితే తెలిపారు, కానీ నిధుల పరిస్థితి ఏంటి, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా సమకూరుతాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో దీనిపై మాట్లాడదాం. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కూల్చివేతలు వీటి వైపు కాకుండా పాలనపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఒకవేళ అటువంటి అటెంప్ట్స్ ఏమైనా ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి తప్ప కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండవు అని అన్నారు. బట్ వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడుతుంది ఇవి కక్ష కాకపోతే ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. మరి ఈ రెండింటిపై మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. తిరుపతి రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. మరి కాసేపట్లో మనకు సిపిఎం అండ్ టీడీపీ నుంచి కూడా అధికార ప్రతినిధులు జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా తిరుపతి రావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. కూటమిలో ఉన్నారు, ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సంక్షేమ పథకాలు అఫ్కోర్స్ సంక్షేమం ఓకే, కానీ అవి అతిగా అయితే వాటిని ఫ్రీబీస్ కిందనే మీరు లెక్క కడతారు. సో ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి ఫస్ట్. అందరికీ నమస్కారం. జ్యోత్స్న గారు నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో దేశంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి సందర్భం అది ఇవాళని కాదు, లేకపోతే ఒక దశాబ్దం క్రిందని కాదు. మాకు జనసంఘగా ఉన్నటువంటి సందర్భం నుండి కూడా మాకు ఒక ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. అందులో ప్రభుత్వ పరంగా అయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది, నెక్స్ట్ ప్రజల తాలూకా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి సంక్షేమం అనేది, ఇవి రెండు ప్రాధాన్యత అంశాలుగానే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ ప్రభుత్వాలైనా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతున్నటువంటి తరుణం. అయితే ఇవాళ రాష్ట్రంలో మేము ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ లో ఉన్నాం. దేశంలో అయితే డబుల్ ఇంజిన్ సర్కారు, రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు. మేము మైనర్ భాగస్వాములము. ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ మాకు మేము మైరునైనా అయినంత మాత్రాన మా తాలూకా వరుడు ప్రివేల్ అవ్వదు అన్నటువంటి భావంతో నేనేమి మాట్లాడట్లేదు. ఖచ్చితంగా అందరం కలిసే ప్రయాణం కొనసాగించాం, కలిసి ప్రయాణం చేస్తాం. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, గతంలో తెలుగుదేశం పార్టీతో మేము 4 దశాబ్దాల మైత్రి బంధం సంబంధించి కూడా చెప్పాను. ఇవాళ ఉన్నటువంటి మైత్రి బంధంలో అరమరికలు లేకుండా గతంలో ఉన్నటువంటి ప్రపంచాలు ఏవైతే అవన్నీ కూడా తొలగిపోయి మేము కొనసాగుతున్నాము. దానికి నిదర్శనం మీరు ఏదైతే ఈ 2-3 వారాల్లోనే మనం ప్రభుత్వ పాలనా పరంగా ఉన్నటువంటి విషయాల్ని మనం గమనించడం జరిగింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రత్యేకించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అజెండాగా ముందుకెళ్తుంది. అది మొదటి నుండి మనకు ఉన్నటువంటి అంశమే. అందులో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంబంధించి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి అది ఫోకస్ అటే ఉంటుంది అని ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఫోకస్ అటే ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండే. అదే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయనది ప్రూవ్డ్ పర్సనాలిటీ అబౌట్ డెవలప్మెంట్. దాని గురించి మనం వేరేగా 10 సార్లు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇవాళ ఏంటనేసి అంటే, ఒకటి ఈ సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు అన్ని ఏవి కూడా గతంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన పథకాలు ఈవేళ కొనసాగుతూ ఉండొచ్చేమో గాని ప్రతిదీ కూడా ప్రతి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలు మారేటప్పుడు గత ప్రభుత్వం తెచ్చినటువంటి సంక్షేమ పథకాలని వాటిని సమీక్షించుకొని వాటికి ఉన్నటువంటి, సరే మన రాష్ట్రంలో పేర్లకు సంబంధించి అయితే మరి చెప్పక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మారిపోయినాయి గత ప్రభుత్వ సమయంలో. ఇవన్నీ మార్చడంతో పాటు వాటిల్లో ఉన్నటువంటి లోటుపాట్లని, సహజంగా ఏ పథకం వచ్చినా సరే ప్రారంభ సమయంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకొని ప్రతి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేదో ఇవాళ మా తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనని చెప్పట్లేదు.
ఆ విధంగా ఇప్పుడు ఏదైతే వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి లేదా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా సమతుల్యత సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నిధులకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రస్తావన చాలా మంది చేస్తున్నారు. దానికి నేను అదేదో సైంటిఫిక్ అని చెప్పను, కానీ నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం నేను ఒక విషయం చెప్తాను. నిధులకు సంబంధించి కొత్త ప్రభుత్వానికి పెద్ద సమస్య రాదు. ఎందుకు అనేసి అంటే, ఒకటి, రాష్ట్రం తాలూకా ఆదాయం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నటువంటి ఒక సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తాను. ఎస్, డెఫినెట్ గా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికంటే కొద్దో గొప్ప ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రం తాలూకా అంటే రాష్ట్రం ఆదాయం రెండు రకాలుగా పెరుగుతుంది. ఒకటి ఎవల్యూషనరీగా పెరుగుతుంది, రెండు రెవల్యూషనరీగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎవల్యూషనరీగా కూడా గత ప్రభుత్వం ఏమీ ఆదాయ వనరులు పెంచుకొని పాపాన్ని పోలా, అయినప్పటికీ కొంత ప్రతి సంవత్సరం 10,000 కోట్లు 5,000 కోట్లు పెరుగుతూనే వచ్చింది. అది ఒక రకమైన. ఇవాళ మా ఎజెండాలో ఇప్పుడు ఏపీ పరిస్థితి ఆదాయానికి మించి అప్పుకు వడ్డీలు కిస్తీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? రోజుకి 250 కోట్ల రూపాయలు కట్టాల్సిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైతే ఉదాహరణ చెప్తాను, ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి, తద్వారా అదొక ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుగా తీసుకున్నటువంటి సందర్భాన్ని నేను కోట్ చేస్తాను. సో అంటే ఏంటి, ఏదైతే 5 సంవత్సరాలుగా అమరావతిని పక్కన పడేశారో, వేలాది కోట్ల రూపాయలు పబ్లిక్ గాను లేకపోతే ప్రైవేట్ గాను లేకపోతే ప్రభుత్వ పరంగా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ డెడ్ అయిపోయి ఉన్నాయో, వాటిని కూడా ఇవాళ ఆదాయ వనరుగా మార్చుకొని ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నాన్ని తీసుకోండి, 750 కోట్ల రూపాయలు ఒక కొండ మీద పెట్టి దేని చేయాలో తెలియక వాళ్ళు కూర్చున్నారు కాళ్ళు చాపుకొని. ఇవాళ మా ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో అన్న దాని మీదే కొంత మేమాంసం. ఎందుకంటే అది చూస్తే 150,000 చదరపు అడుగుల భవనము, దాంట్లో చూస్తే 12 బాత్రూమ్లు, అవి కూడా ఇంద్రభవనంలో అలాంటివి కూడా కట్టలేడు ఇంద్రుడు. అటువంటి పరిస్థితుల్లో అంటే ఇలాంటి వేస్టేజ్ అరికట్టుకుంటూ ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ ఆదాయ వనరులు పెంచుకొని ఆటోమేటికల్ గా వెళ్తారు. అది నేను చెప్పినటువంటి రెవల్యూషనరీ ఇన్కమ్ అన్నమాట. కాబట్టి ఈ 2 విధాలుగా సాధిస్తారు. ఎక్కడ ప్రజల మీద భారం పడకుండా గత ప్రభుత్వం ఎక్కడైతే ఏ ఆదాయ వనరులనైతే మిస్ అయ్యిందో ఆ ఆదాయ వనరు ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఓకే అండి. విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక్కొక్కటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఓకే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం నిధుల ప్రస్తావన అయితే రాక మానదు. సో నిధులు ఎక్కడి నుంచి అనేది ఏంటి? ఒకటి ఏంటంటే పన్నులకు సంబంధించి గతంలో మీరు బాదుడు అన్న కార్యక్రమం చేశారు. సో బాదడానికి లేదు. అప్పు కూడా మళ్ళీ పుట్టనంత అప్పు పెట్టిపోయారు అని అంటున్నారు. సో అప్పులకు సంబంధించి కూడా కష్టమైన పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. దాంతోపాటు మీరు కట్టాలి అప్పులకు సంబంధించినటువంటి ఏవైతే వడ్డీలు ఉంటాయో, లేదంటే కొద్దిగా అసలు కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీటన్నింటి మధ్య గత ప్రభుత్వం అమలు చేసిన వాటికన్నా మరి కాస్త ఎక్కువగా మీరు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం. గుడ్ మార్నింగ్ జోష్న, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నది కరెక్టే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు చేసింది, ఎంతతో అప్పు చేసింది, ఎక్కడెక్కడ ఏమేమి తాకట్టు పెట్టింది అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దృష్టికి వచ్చిన అంశాలు కొన్నే, బట్ పేపర్ ని చూస్తే తప్ప అసలు ఏంటి ఎగ్జాక్ట్ గా ఏంటి అన్నది మనకు ఇంకా తెలియదు. సో దాని మీదే ప్రభుత్వంలో ఇప్పుడు వర్క్ జరుగుతోంది. దాని మీద ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టోటల్ గా చేసిన అప్పులన్నీ ఎంత వడ్డీ తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఏ సంస్థలు తీసుకున్నారు, ఎంత వడ్డీకి తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాల కాలానికి పరిమితితో దాన్ని తీసుకున్నారనే దాని మీద ఒక క్లారిటీ రావాలంటే ఇట్ విల్ టేక్ 10 to 15 days టైం. ఇది మొదటి అంశం. రెండో అంశం, మీరు సంక్షేమ పథకాలు అమలు పరచటం ఖచ్చితంగా ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. దాంట్లో నిస్సేహందం దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ ఏం లేదు.
అయితే మాకున్న వనరులు, మాకున్న ఆదాయ మార్గాలు ఏంటంటే రాష్ట్రాన్ని అప్పులు చేయకుండా, అంటే అప్పులు బాగా తగ్గించుకొని బాగా తగ్గించుకొని ఎట్లాగా మేము ఆదాయాన్ని పెంచుకోవాలి రాష్ట్రానికి అన్నది మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఆదాయాన్ని దేని ద్వారా పెంచుకోవచ్చు అంటే, గత ప్రభుత్వం చేసినట్టు పన్నులు పెంచేసి ఇష్ట ప్రకారం ప్రజల నుంచి ఎడాపెడా వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయటం కాదు. రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల దగ్గర నుంచి, ఆ కార్యక్రమాల ద్వారా మేము ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మా ఆదాయ మార్గాలను పెంచుకోవటం. మూడో అంశం పెట్టుబడుల్ని రాష్ట్రంలోకి తీసుకురావటం. పెట్టుబడులు రావటం వల్ల, ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల ఏమవుతుందంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది, రూరల్ గ్రోత్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పెరుగుతుంది. నాలుగో అంశం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, వ్యవసాయాన్ని ఇంకొద్దిగా ఫాస్ట్ గా స్పీడ్ గా ముందుకు తీసుకోపోవటం, దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడం. అంటే ఒకటే, దానికి కావాల్సింది వాటర్, పోలవరం కంప్లీట్ అవ్వటం, ఇలాంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఇమీడియట్ గా వాటర్ రైతులకి సఫిషియెంట్ గా ఉండగలదో, రైతు మరి ఏ దాని గురించి కూడా ఆలోచించడు. రైతుకు కావాల్సింది నీరు. తన భూమి తనకు ఎట్లాగో ఉంటుంది, తన భూమిలో ఏం పండించాలా, ఎప్పుడేం పండించాలనే విషయం రైతుకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, తనకే బాగా తెలుసు. సో ఈ 4 అంశాలు చాలా అంటే ఇంపార్టెంట్. విద్యాసాగర్ గారు, ఏ ఫెసిలిటీ కల్పించాలన్నా ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టుకోవాలి ముందు, దాని తర్వాత వచ్చే ఫలాల గురించి మాట్లాడేది. అంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సినటువంటివి కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ కూడా కాస్త ఎక్కువ చేసే ఉన్నాయి. కరెక్టే. ఇప్పుడు మాకు వాళ్ళు వైసీపీ ఎలక్షన్స్ ముందు మాట్లాడినట్టు వాళ్ళు ఏదో 100 లక్షల కోట్లు ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడారు. మాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా సంక్షేమానికి ఈ రోజు అంటే గత ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు పరచాలో ఇన్ అడిషన్ దానికి అమలు పరుస్తూ మేము ఇచ్చిన హామీలు అమలు పరచాలంటే సంవత్సరానికి మాకు అయ్యే ఖర్చు 17,830 కోట్ల రూపాయలు. ఇంత మాత్రమే. అంతే తప్ప వాళ్ళు అన్నట్టు హామీలు ఎక్కువ ఇచ్చారు, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను ఇంత ఖర్చు అవుతుంది ఇంకా అన్నది మొత్తం అంతా బోగస్. ర్యాండమ్ గా ఆల్రెడీ ఒక లెక్క కట్టాం దాని మీద, ఏ పథకానికి ఎంతెంత అప్రాక్సిమేట్ కావచ్చు, నేను అది మేబీ +or-10% ఉండొచ్చు తప్ప అది అంతకంటే ఎక్సీడ్ అయ్యే పరిస్థితి లేదు. ఇందులో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, కొన్ని బోగస్ పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను ఏ రకంగా మాడిఫై చేయాలి, ఇంకొద్దిగా ఇంకా ఎట్లా డెవలప్మెంట్ గా డెవలప్డ్ స్కీమ్స్ గా వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద ఆర్థిక రంగ నిపుణులు కొంతమంది, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అందరూ దాని మీద కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. మొన్నటి వరకు జరిగింది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ దాని మీద. విద్యాసాగర్ గారు, ఈ పెన్షన్స్ ముందు వీటికి అంటే నైపుణ్య కన్నా ఈ 5 కాకుండా మీ ముందు ఇంకా సూపర్ 6 ఉంది. సూపర్ 6 కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఖర్చు ముందు పడ్డటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం, దానిపైన కూడా మాట్లాడదాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారి విశ్లేషణ తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో కంటిన్యూ. కృష్ణాంజనేయులు గారు. జ్యోత్స్న గారు నమస్తే. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. నమస్తే. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో మొదటగా అసలు సంక్షేమ పథకాల విషయంలో బీజేపీ వైఖరి, సంక్షేమ పథకాల అంశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు, వీటి మీద మాట్లాడాలి అంటే ఇవి ఉచితాల కింద మాట్లాడేటువంటి ధోరణి కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రధానంగా మన రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ప్రాథమిక హక్కులుగా ఉన్నటువంటి, వాళ్ళకు కనీస అవసరాలుగా ఉన్నటువంటి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, వీటిని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత, ప్రజలు జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద. కానీ మన ప్రభుత్వాలు ఈ బాధ్యతను ముందు విస్మరించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నీకు ఉచితంగా బియ్యం ఇస్తాం అంటే వాడికి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు, తిండి చూసే విధంగా వాడికి తిండి ఉండేటువంటి విధంగా వాడికి పని కల్పించటమా, లేకపోతే వాడికి ఇల్లు, కనీసమైనటువంటి ఇల్లు, ఉచితంగా వైద్యము, ఉచితంగా విద్య, మెరుగైనటువంటి విద్య, వీటిని చేయకుండా మేము మీకు వీటి ఉచితంగా ఇస్తాం, మీరు మాకు ఓటేయండి అనేటువంటి విధంగా, మేము మీకు మేలు చేస్తున్నాం,
అనేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఇవి ఉచితాలు కాదు, ప్రభుత్వ బాధ్యతలు అనేటువంటి విషయాన్ని మొదట గమనించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఉచితాలు మేము వీటికి వ్యతిరేకం అవి అని చెప్తున్నప్పటికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పెద్ద అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిందో, అప్పుడు మొన్న ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో కానీ ఇతర పేరుతో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళు హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు నాయుడు 5 సంతకాలు చేశారు ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం. అయితే ఇప్పుడు ఏంటి ఆ హామీల ప్రకారంగా సంతకాలు చేస్తే డబ్బులు ఎక్కడొస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడే మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే ప్రధానంగా నిన్న కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించినటువంటి అన్నిటికీ కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేనటువంటి హామీలు వెంటనే అమలు చేసేటువంటి విధంగా ఒక 100 రోజులు కార్యాచరణ పెట్టుకున్నారు. ఇది ఒక ప్రణాళిక. తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, నేను సంపద సృష్టిస్తాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, అదే విధంగా అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తానన్న ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రణాళికలు ఏంటి, ఈ ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి సార్ సంపద సృష్టించడానికి, అవన్నిటిని కూడా మనం గమనించాలి. ఆ ప్రయత్నాలు ఆ ప్రభుత్వం చేస్తారు. దాని మీద భరోసాతో ప్రజలు ఉండొచ్చు, దాంట్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి మన బడ్జెట్ లో 2,56,256 కోట్ల రూపాయల బడ్జెట్ మొన్న గత ఏడాదిలో ప్రవేశపెట్టిన దాంట్లో మనకి 70 నుంచి 72,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అని మనకి పెట్టుకున్నాం. వాటిల్లో 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి ఆచరణలో చూస్తే. మిగతా వాటిని తెచ్చుకునే దాంట్లో ఎందుకంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు, మేము కేంద్రంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు తెలుగుదేశం, జనసేన కూడా ఎన్డీఏలో ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రావాల్సినటువంటి వాటిని తెచ్చుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇందాక విజయసాగర్ గారు చెప్పారు సాగునీటికి సంబంధించినటువంటి అంశం. ఈ పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వము 100% జాతీయ ప్రాజెక్టుగా మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఒక్కటే పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ చిక్కుముడిని గన తొలగిస్తే పునరావాస ప్యాకేజీ కూడా మేము ఇస్తాము, నిధులు పూర్తి స్థాయి నిధులు భరిస్తామని గన రివైజ్డ్ ఎస్టిమేషన్ ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్ ని తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పట్టిసీమ ద్వారా ఇంకొక రకంగా మన పోలవరాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా వెనకబడినటువంటి జిల్లాలకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలనేది మన విభజన చట్టం. సపోజ్ ఆ జిల్లాలకి ఆ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి నిధులు వచ్చినాయి అనుకోండి, సపోజ్ ఆయా జిల్లాల అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు ఇబ్బంది లేకుండా వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పడ్డం తగ్గేదానికి అవకాశం ఉంటుందిగా. ఉమ్మడి 13 జిల్లాలు 7 జిల్లాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే, అదే విధంగా మనకి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో మేము ప్రత్యేక హోదా అనేటువంటి ముగిసిన అధ్యాయం ఇంకొక రూపంలో ఇస్తాము, ప్యాకేజీ అడిగారు గతంలో అనేటువంటి దాని మీద బీజేపీ కూడా మాట్లాడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఏదో రకంగా మేము ప్రత్యేక హోదా విషయంలో మేము మేలు జరిగేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇంకొక రూపంలో ప్యాకేజీ రూపంలో కానీ ఇంకొక రూపంలో మనకు వచ్చింది అనుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి, మనకు ఖచ్చితంగా అది చాలా ఆర్థిక పరమైనటువంటి కృష్ణాంజలి గారు, అంటే ప్రాజెక్టుల పరంగా కావచ్చు, లేదంటే అమరావతి పరంగా కావచ్చు, ఏవైతే అంటే ఓవరాల్ గా ఇచ్చేటువంటి నిధుల విషయంలో బీజేపీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే సెంట్రల్ నుండి సెంట్రల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పోలవరం అండ్ అమరావతికి సంబంధించి కొద్దిగా నిధులు వాటికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదా అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే పర్సంటేజ్ల లెక్కలో నిధులు పంపిణీ జరుగుతుందో వాటి పరంగా ముందుగానే ఏపీకి హై ప్రయారిటీ ఇచ్చి సో అందరితో పాటు వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ప్రత్యేకించి చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఈవెన్ సంక్షేమానికి సంబంధించినవి కూడా సో నిధుల అడ్జస్ట్మెంట్ అంటే ముందుగా ఇవ్వకపోయిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఆ లెక్కలు చూసేటువంటి అవకాశం ఉంటుందా వీటి పరంగా? ఇక్కడ ఒక అంశం అండి, అంటే మిగతా అంశాలన్నింటిలో సపోర్ట్ దొరికిందండి, ఒక ఆధారం దొరికింది అనుకోండి. ఈ సమస్యను అధిగమించడం అనేటువంటిది సులువైన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు అనంటే ఇందాక తిరుపతిరావు గారు ఒక ఉదాహరణ చెప్పారు. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది చంద్రబాబు నాయుడుకి, ప్రభుత్వానికి. అది కూడా ఆర్థిక పరంగా వీళ్ళకు ప్రభుత్వానికి భరోసాగా ఉండొచ్చు అని. దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ ఏదైతే
పరిపాలనా భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందాలి అనేటువంటిది మన విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం చాలా స్పష్టంగా. అంటే సుమారుగా 48,000 కోట్ల రూపాయలు ఒక అంచనా వేశారు. దాంట్లో ఒక 2,500 కోట్లు ఎంతో ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకొక 7,500 కోట్ల అప్పుల ద్వారా తెచ్చుకున్నారు. ఇంతకు ముందు 2014 నుంచి 19 ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు రాజధాని అమరావతికి అవసరమైనటువంటి పరిపాలనా భవనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అక్కడికైనా డెవలప్మెంట్ అనేది మొదలైంది అనుకోండి, అక్కడ డెవలప్ అయినటువంటి ల్యాండ్ లో కొంత మిగులున్నటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన ఆర్థిక భరోసాకి కొంత వినియోగించుకునే దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అంటే ఈ విధంగా మనకు హక్కుగా రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిని సాధించుకోగలిగితే ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యేటువంటి అంశమే. అయితే సూపర్ 6 అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ సూపర్ 6 వాళ్ళు ఏమి హామీ లేదు, వీరిద్దరిది హామీ ఉంది. కాబట్టి సూపర్ 6 కింద ఇమ్మీడియట్ గా ఏమి ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకోసం అంటే ఇంకా చాలా ఇప్పుడు వీటినే ఉన్నటువంటి వాటిని 100 రోజులు గడువు పెట్టుకొని ఇప్పుడు ప్రధానంగా పెన్షన్లు వీటిని అంటే ఇంప్లిమెంటేషన్ నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి సూపర్ 6 అంటే ఇంకా కొంత ఆర్థిక భరోసా ఇవన్నీ కూడా రేపు పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం దాకా విద్యాసాగర్ గారు చాలా స్పష్టం చేశారు వాళ్ళ ప్రభుత్వ వైఖరి ఏంటి అని అంటే, అసలు గత ప్రభుత్వము ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఏమన్నారు, 12 లక్షలు 13 లక్షల కోట్లు అప్పులు చేశారు అని. మరి కేంద్రంలో ఉండేటువంటి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసి 5.5 లక్షల కోట్లు అట్లా ఏమని చెప్పినట్టు. అసలు వాస్తవం అప్పు ఎంత, దీనికి అసలు వడ్డీలు ఎంత ఏమిటి అనేటువంటిది వీళ్ళు శ్వేతపత్రం ఒకటే రిలీజ్ చేసి ఈ ఆర్థిక పరమైనటువంటి దుబారా ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఈ రోజున కొన్ని అంశాలు ఒక్కొక్కట బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రిషికొండ మీద ప్యాలెస్ సంబంధించినటువంటి విషయంలో అదనపు ఏదో దుబారా ఖర్చు, అది అవసరం లేనటువంటి ఖర్చు చేశారు అనేటువంటి ఒక అంశం. అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రత విషయంలో అనవసరమైనటువంటి అత్యధికంగా ఖర్చులు ఎక్కువ చేశారు, ఆర్భాటాలకు ఎక్కువ ఖర్చు చేశారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వీళ్ళు బయటికి వెల్లడించడం ఒకటైతే రాజకీయంగా, వీటిని ఈ ప్రభుత్వము ఇలాంటి దుబారా చేయకుండా మేము ఆ విధమైన దుబారాలు తగ్గించేసి మేము ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అనేటువంటి వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకుంటే ఖచ్చితంగా అమలు చేయడం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయమే, అసాధ్యమైతే కాదు. తిరుపతిరావు గారు, ఫైనల్ గా ఏంటంటే సెంట్రల్ సపోర్ట్ అనేది ఇక్కడ మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీకి అనేది గతంలో అంటే గతం కన్నా కూడా బెటర్గా ఉండాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ ఎలక్షన్ టైంలో ఈవెన్ బీజేపీ కూడా ప్రస్తుతం రాష్ట్రం ఈ పొజిషన్లో ఉంది, అభివృద్ధి లేదు, పైసా పుట్టించే పరిస్థితి లేదు అన్నటువంటి క్రమంలో విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బీజేపీ సపోర్ట్ పెద్ద ఎత్తున అవసరం, సెంట్రల్ సపోర్ట్ అవసరం ఉన్నటువంటి క్రమమే ఇక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ విషయంలో భారతీయ జనతా పార్టీకి రెండో ఆలోచన కూడా ఏమీ లేదు. ఎందుకనేసి అంటే ఒకటి ఇవాళ కాదు, సరే మధ్యలో రాజకీయ పరమైనటువంటి కొన్ని అంశాలు ప్రతి పార్టీకి ఉంటాయి. ఆ నేపథ్యంలో కొన్ని డెవలప్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని డైవర్షన్స్ అవ్వచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం విభజన సమయంలోనే ఆ విషయం మీద రాష్ట్రంతో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఏం చేయాలి అన్నటువంటి దాని మీద ఆలోచించినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ అవకాశం ఉన్న పార్టీ అని కూడా భారతీయ జనతా పార్టీ ఆనాటికి. ఎందుకంటే వైకాపాకి అవసరమో లేదు, ఆ అవకాశము లేదు, వాళ్ళ ఆలోచన లేదు. ఉదాహరణ చెప్తున్నా, ఆ రోజు విభజన సమయంలో ఎంపీగా ఉన్నటువంటి సబ్జెక్టు కరెక్షన్ ఎంపీ అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లోక్సభలో ఆ పాత్ర ఏంటి అవన్నీ కూడా చర్చకొచ్చాయి. సో అటువంటి దృష్టి భారతీయ జనతా పార్టీకి విభజన ఇక్కడే కాదు, భారతీయ జనతా పార్టీ విడదీసినటువంటి ఛత్తీస్గఢ్ లేకపోతే జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మేమే విడదీసాము, వాటిని మళ్ళీ మేమే డెవలప్ చేసాము. మళ్ళీ మేము వచ్చి అక్కడ ప్రభుత్వాల్లో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత డెవలప్ చేసాం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నయా రాయ్పూర్ నిర్మాణం అని ఇట్లాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఉన్నవే. కాబట్టి అవన్నీ అడ్రస్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదో ఇక్కడ కూటమి భాగస్వామిగా ఉండి మరింత చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటివి అవి రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా పరిధిలో లోబడి, లేకపోయినట్టయితే ఏదన్నా ప్రత్యేక వెసులుబాట్లు కావాలంటే కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేసి తీరుతుంది. దానికి సంబంధించి వేరే పెద్దలు కృష్ణాంజనేయులు గారు ఒక చిన్న విషయం ప్రస్తావించారు.
ఏదైతే ఈ మేనిఫెస్టోకి సంబంధించి అది అప్పట్లో కూడా చర్చనీయాంశమే. దానికి మేము చెప్పాము, అంటే భారతీయ జనతా పార్టీ అనేది సెపరేట్ గా మేనిఫెస్టో విడుదల చేయడం రాష్ట్రాల్లో ఉండదు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ దానికి మా ఆమోదం లేదు అనేసి అంటే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు అక్కడ ఆ డయాస్ మీద ఉండాల్సిన పని లేదని కూడా మేము చెప్పాం. కాబట్టి ఏంటనేసి అంటే ఆమోదం లేదనేది కాదు, జాతీయ పార్టీగా మాకు రాష్ట్రంలో అనుబంధ ప్రణాళిక విడుదల చేయడం తప్పిస్తే వేరే ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం అనేది ఉండదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఉంది. అంత మాత్రానే పూర్తిగా మాకు సంబంధం లేదు అనే విధానం అయితే అక్కడ కాదు. దాని వరకు మిగతా అంశాలన్నీ నేను ఏకీవిస్తాను వారు చెప్పినటువంటివి. ఏదైతే ఇప్పుడు పోలవరం సంబంధించి డెఫినెట్ గా పోలవరం ప్రాజెక్ట్ అనేది మాకు చాలా ప్రాధాన్యత అంశం. ఇవాళ నుండి కాదు, దశాబ్దాల ఇది. నేనైతే ఒక సందర్భంలో 40-50 సంవత్సరాల చరిత్ర చెప్పగలిగితే మా విద్యాసాగర్ గారు అదే సందర్భంలో దాదాపు 100 years చరిత్ర కూడా చెప్పగలిగినటువంటి సందర్భం ఉంది. సో అటువంటి ప్రాజెక్టు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ తాలూకు ఆలోచన ఎక్కువ అందులో. కాబట్టి ఆ ప్రాజెక్టు విషయం, ఇక అమరావతి విషయం, అమరావతి విషయం తిరుపతిరావు గారు ఈసారి అంటే గత లెక్కలు వేరు, ఇప్పుడున్నటువంటి లెక్కలు వేరు అన్నట్టుగా అయితే కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఏపీ పైన కాస్త కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఆ విధంగా మీరు ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా నడుస్తున్న విషయం మీకు తెలిసిందే. సో ఎట్ ద సేమ్ టైం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత అప్పు ఉంది, ఎంత కట్టాల్సి ఉంది, ఎంత వస్తుంది అన్నటువంటి లెక్క తేలాలి అంటే ఈ శ్వేతపత్రాలు ఏదో 7 శాఖలకు సంబంధించి రిలీజ్ చేస్తారు అని అంటున్నారు కదా. సో దాని తర్వాత తెలుస్తుంది ఏపీ ప్రస్తుత పొజిషన్ ఎట్లా ఉంది, ఏం చెయ్యాలి అనేది. చెప్పండి విద్యాసాగర్ గారు, ఇప్పుడు వైసీపీ కార్యాలయాలను కక్షగట్టి అధికారంలోకి వచ్చాక మీరు కూల్చేస్తున్నారు టీడీపీ. ఓకే, దీనికి మునుపు ఒక చిన్న ఆన్సర్ చెప్పాలి మీకు. చెప్పండి. కృష్ణ గారు కానీ లేకపోతే పుడితిరావు గారు కానీ లేకపోతే ప్రజలకు కూడా ఈ విషయం కొద్దిగా తెలియాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఇదే రాకెట్ సైన్స్ ఏం కాదు, మనసు పెట్టి పనిచేయాలి. మనసు పెట్టి పనిచేస్తే ఒక 3 లేదా 4 అంశాల్లో గనక కాన్సన్ట్రేటెడ్ గా మా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి దృఢంగా నిశ్చయించుకుంది. అందులో మొదటిది విభజన హామీలను యథాతథంగా తీసుకొచ్చుకోవటం మొట్టమొదటిది. ఏదైతే విభజన హామీ బుక్కులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా. రెండవది నీటి పారుదల ప్రాజెక్ట్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంలో డెవలప్ చేయటం, పూర్తి చేయటం. మూడవది ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికరణ ఏదైతే ఉందో పెట్టుబడులను తీసుకొచ్చుకోవటం. నాలుగవది మీరు ఇందాక రామాంజలి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఏదో రూపంలో, అది ప్రత్యేక హోదాకు సంబంధించి డైరెక్ట్ రూపంలో అంటే ప్రతిరూపంలో అయినా సరే ఏదో రూపంలో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను కేంద్రం నుంచి తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అన్నది అసలు ఎవరు ఊహించినంతగా జరుగుతుంది. అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలతో పాటు రాష్ట్రాలకు అభివృద్ధి, మౌలిక వసతులు, ఇండస్ట్రియలైజేషన్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రాజధాని, పోలవరము, నీటిపారుదల దీంట్లో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు, రైతులు కావాల్సిన వాటర్ అంటే దీన్ని అందిస్తే చాలు. వాళ్ళు నాకు తెలిసినందుకు ప్రభుత్వం ఏమీ అడగరు. ఇది ఒకటి ఇవ్వగలిగితే అయితే విద్యాసాగర్ గారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు అధికారం కూటమి అధికారంలో ఉంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్, ఏదో చేస్తారు ఖచ్చితంగా. ఆ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు అనేవి పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. బట్ ప్రజలకు పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి, డౌట్ లేదు. నో డౌట్, మీరు అన్నది కరెక్టే. అయితే వాటిని కంప్లీట్ చేయాలంటే నేను అదే చెప్పాను జోష్ట గారు, నేను అదే చెప్తున్నా. ఏదో రాకెట్ సైన్స్ అయితే కాదు, మంత్రదండము అవసరం లేదు. విభజన హామీలతో పాటు ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో కనుక మనసు పెట్టి దృఢ నిశ్చయంతో పని చేసుకోగలిగితే, కలిసి పని చేసుకోగలిగితే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే వాళ్ళ ప్రాధాన్యత అంశాలు ఏంటంటే డబ్బులు ఇచ్చేయటం, డబ్బులు ఇస్తే ఓటేస్తారనేది ఒక థాట్ లో ఉండటం అన్నది వాళ్ళు చేసేటువంటి అతిపెద్ద ఘోరమైనటువంటి తప్పది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు అన్ని కావాలా, ఒక సంక్షేమ పథకాలే కాదు, వాళ్ళ జీవన విధానంలో కానీ, వాళ్ళ జీవన విధానంలో మార్పు కానీ,
ఇవన్నీ చాలా వాళ్ళు కోరుకుంటారు. అవన్నీ లేకుండా డబ్బులు ఇచ్చా ఓటేమంటే ఎవ్వరు లేడు. ఇప్పుడైనా కూడా కూటమిలో ఇప్పుడే ఎక్కడి నుండి తెస్తారు, ఏం తెస్తారు, అఫ్ కోర్స్ ఇది అడగడం టూ ఎర్లీ అవుతుంది. బట్ ఏంటంటే దీనిపైన మాట్లాడుకోకపోతే ఆ ఎలర్ట్ అనేది అంటే చర్చించుకుంటున్నారు, అడుగుతారు అనేది, ఈ ఎలర్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీటిపైన చర్చించడం అనేది కరెక్టే షూర్ జరగాలి. మీరు ప్రశ్న అడగాల్సిందే, కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు ప్రశ్న అడగాల్సిందే, మేము జవాబు చెప్పాల్సిందే. ఎందుకు చెప్పాలి అంటే డెమోక్రసీలో ప్రజలకు అర్థం కావాలి. ఏదో ఒక మాధ్యమం ద్వారా అందరికి ఇంటికి వెళ్ళి చెప్పలేం కదా. సో ప్రచార సాధనాల ద్వారా ప్రాధాన్యత అంశాలు ప్రభుత్వానికి ఏమైనా ఉన్న అంశాలను ఏ రకంగా పరిపాలన ఉండబోతుంది, ఏ రకంగా పాలన చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలం అన్న విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు అడగాలి, అందరూ అడగాల్సింది, మేము జవాబు చెప్పాల్సిందే. మా ప్రాధాన్యత అంశాలు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. చెప్పండి. అంటే కక్ష కట్టే అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తామన్నట్టు కూలగొడుతున్నారా? గతంలో మీ పార్టీ కార్యాలయాలు కూడా అలా లీజుకు తీసి కట్టినవే కదా అంటున్నారు. ఏమంటే ఇప్పుడు పార్టీ కార్యాలయాలు కట్టుకోవటం అన్నది, లేకపోతే పార్టీ కార్యాలయాలకు స్థలాన్ని ఇవ్వడం అనేది, కేటాయింపులు అనేది అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. మీరు చూసారంటే హైదరాబాద్ లో హిమాయత్ నగర్ లో ఈపీఐ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఉంటుంది, ఈపీఎం పార్టీ కార్యాలయం ఆ వేతలే ఉంటుంది. అంటే హిమాయత్ నగర్ ఎంత ప్రయర్ ఏరియా అది సిటీలో. అంటే జరుగుతాయి మన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ, గాంధీ భవన్ నాంపల్లిలో కానీ ఎంత ప్రయారిటీ జోన్ లో ఉన్నాయి అవన్నీ కూడా. అయితే దానికి ఒక పద్ధతి ఒకటి ఉంటది. ఆ పద్ధతి లేకుండా నా ఇష్టారాజ్యం మీద నేను కట్టుకుంటాను, రాజమహల్ లాగా, రాజప్రసాదం లాగా, కలకత్తాలో కట్టినట్టు, చెన్నై ఓఎంఆర్ లో కట్టినట్టు, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో కట్టినట్టు, బెంగళూరులో మంత్రి భవన్ కట్టినట్టు, లేకపోతే విజయవాడ తాడేపల్లి కట్టినట్టు, ఋషికొండలో కట్టినట్టు ప్రతి చోటనే పార్టీ కార్యాలయాలు కడతాను, ఆ ఊరికి వెళ్తే రాజప్రసాదంలోనే ఉండాలి తప్ప నేను ఎక్కడ ఉండకూడదు అన్న తప్పన ఉంది. చూసారా? ఆ భగవంతుడు ఎక్కడ అతనికి పడుకోవడానికి అవకాశం ఇలా. చెన్నైలో ఓఎంఆర్ లో ఉన్న బిల్డింగ్ లో పోవడానికి అవకాశం లేదు, బిల్డింగ్ మాత్రం ఉంటుంది. కోల్కతాలో బిల్డింగ్ ఉంటుంది, ఆడపోవడానికి అవకాశం లేదు. ఋషికొండలో అడిగే పెట్టలేదు. బెంగళూరులో ఎన్ని రోజులు ఉండడం మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు పద్ధతి ప్రకారము జీవో వచ్చింది, జీవో తర్వాత నువ్వు దానికి ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలా, బిల్డింగ్ అప్రూవల్ చేసుకోవాలా, పర్మిషన్ తీసుకోవాలా, ఆ డిపార్ట్మెంటల్ ఏదైతే ఉంటుందో మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మదర్ డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ కన్వర్షన్ అవ్వాలా. అంటే కన్వర్షన్ అంటే అది మా భూమి కాదు దాన్ని అని చెప్పేసి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దాన్ని డీనోటిఫై చేయాలా. డీనోటిఫై చేసి దాన్ని ఇవ్వాలా ఎవరికి? పార్టీకి. ప్రభుత్వ జీవో ప్రకారము మేము పాలసీ ప్రకారం మేము దీన్ని డీనోటిఫై చేసి ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని. ఇవేమి జరగకుండా ఒక జీవో ఇచ్చేసుకొని పలానా చోట నీకు ఈ సర్వే నెంబర్లో భూమి ఇచ్చేస్తున్నాను అంటే కట్టేసుకుంటామా? అంటే డీనోటిఫై కూడా అవసరం లేదా? ల్యాండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నారండి ల్యాండ్ అని. ఆ డిపార్ట్మెంట్ డీనోటిఫై చేయాలి కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళాలి కదా. నువ్వు ఎట్లా బిల్డింగ్ కడుతున్నావో నువ్వు ప్లాన్ పెట్టుకోవాలి కదా, దాని రిక్వైర్మెంట్ ప్లాన్ దానికి పర్మిషన్స్ అని తీసుకోవాలి కదా. అంటే ఒక జీవో కాపీ ఇచ్చేసి విద్యాసాగర్ గారు ఈ కూల్చివేతల పైన అంటే అనుమతి లేకపోవడం, రెగ్యులరైజ్ ఉందా, ఇవన్నీ ఒక ఎత్తైతే కూల్చివేతలు అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు కట్టారు, దానికి అంటే విపరీతమైన ఫైన్ పెనాల్టీ వేయడమా, లేదంటే దాన్ని రెగ్యులైజ్ చేసే అవకాశమా, నోటీసులు ఇవ్వడమా, ఇటువంటివి చేసిన తర్వాత ఒక లేకపోతే స్వాధీనం చేసుకోవడమా ప్రభుత్వం, ఇటువంటివి చేయకుండా కూల్చివేతలు అనేది దేనికి ఉపయోగం అనేటువంటి చర్చ. అంటే ఇది చర్చ, అది అర్థమైందా అసంబద్ధమైందా తర్వాత ఇటువంటిది కూడా ఒక వాయిస్ వినిపిస్తోంది కదా. అంటే ఒకవేళ ప్రభుత్వ ధనంతో కట్టాలనుకున్నాం, ఋషికొండలో కట్టింది ప్రభుత్వ ధనంతో, అదప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకుంటాం. ఇది అడ్డమైన అవినీతి డబ్బుతో కడితే దాన్ని మేము స్వాధీనం చేసుకొని ఏ రేటు ప్రకారం స్వాధీనం చేసుకుంటామండి? బీగాలు వేసి పెడతాం. అందులో ఏం చేస్తాం? వాటిని వాటిని మేము తీసుకొని గవర్నమెంట్ కి వాడుకోవడానికి అవకాశం ఉందా? ప్రైవేట్ కట్టిన అక్రమ కట్టడాన్ని కాదు. నోటీసులు కానీ పెనాల్టీ కానీ ఇంకా చాలా ఉంటాయి కదా. ఇచ్చాం, నోటీసులు ఇచ్చాం. వాళ్ళ హైకోర్టుకి వెళ్ళారు,
హైకోర్టులో చట్ట ప్రకారం చేయమని చెప్పారు, చట్ట ప్రకారం చేయమన్నారు. వీళ్ళు ఊరికే అరిచి గోల పెట్టి మీడియాను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ ఇట్ ఈస్ 100% రాంగ్. చట్టం ఏం చెప్తే చేయమని చెప్పింది. ఒకసారి వాళ్ళు ఆ హైకోర్టు ఆర్డర్ కాపీని చదివితే ఎక్కడ స్టే ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని చట్ట ప్రకారం నడుచుకోమని చెప్పింది. చట్ట ప్రకారం ఏముంది, అక్రమ కట్టడాలు కూల్చేస్తారు. ఇక్కడ కాదు, ఈ దేశ చట్టంలోనే ఉండాలి. పైన వేయాలా ఇంకోట లేదు కాదు. మోర్ ఓవర్ ఏంటంటే నిన్ననే ఒక ముస్లిం మహిళ బయటకు వచ్చి ఆవిడ 2 ఎకరాలు ఆక్రమించుకొని ఒక పార్టీ ఆఫీస్ కార్యాలయం కట్టారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఫైన్ వేసి వదిలేస్తే మరి ఆ మహిళకు భూమి ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి చెప్పండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి, రకరకాల శాఖల నుంచి భూమిని తీసుకున్నారండి. ఆ డిపార్ట్మెంటల్ ప్రాపర్టీ అది. ఓకే, తిరుపతి రావు గారు, ఆ ప్రాపర్టీని తీసుకొని పోయి మేము స్వాధీనం చేసుకుని ఏం చేస్తాం? స్వాధీనం అని కాదు, అంటే నోటీసులు ఇప్పుడు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి 22వ తారీఖు వరకు కూల్ చేసేశారు అని అంటే కక్ష సాధింపు కాదు ఏంటి అనేది వాళ్ళ అభిప్రాయం. 10 రోజుల్లో అంటే చివరిగా ఒక ముక్క చెప్పి ముగిస్తాను జోష్నా గారు. మేము ఇప్పుడు కూల్చేసిన భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించి మే 20వ తారీఖు ఇంకా మా ప్రభుత్వం కూడా ఏర్పడలా. అప్పుడు మంగళగిరి కమిషనరు నోటీస్ ఇచ్చారు, మీరు అక్రమ కట్టడం ఇది, వీటికి ఏ పర్మిషన్ లేవు, మీరు పనులు నిలిపేయండి అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం మారంగానే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు చెప్పింది ఏంటి, ఇది రాత్రి కూల్చేస్తారు, మీరు దీన్ని స్టే ఇవ్వండి అన్నారు. స్టే ఇవ్వకుండా ప్రభుత్వ తరపున వాదనలు ఏమి వినిపించారు, మేము లీగల్ గా నడుచుకుంటాము, చట్టం ఏం చెప్తే చేస్తాము అనేసి అన్నారు. ఓకే, చట్టం ఏం చెప్తే చేయండి అని చెప్పింది. ఇప్పుడు దాని మీద చూసుకున్న తర్వాత చట్ట ప్రకారం కూల్చేసాం. అంటే మేమేమో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మేము కోర్టుకు వెళ్ళాం, తర్వాత అన్ని కట్టడాలు కూడా ఇచ్చాం. పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించడం అన్న దానిపైన చెప్పండి మీరు. అంటే ఇది ఈ పార్టీ టీడీపీ అయినా వైసీపీ అయినా కాదు, మామూలుగా ఓవరాల్ గా ఇప్పుడు జాతీయ పార్టీలు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున అంటే లీజులు ఇంత అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఉన్నట్టు కనిపించే, బట్ ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది సిచ్యువేషన్. అయితే ఒకప్పుడు పార్టీలు వేరు, డబ్బు లేక ఇబ్బంది పడ్డ పార్టీలు వేరు, ఇప్పుడున్నటువంటి పార్టీలు వేరు. ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీసు అది 5 సంవత్సరాలు పట్టింది, అన్ని పర్మిషన్లతో కట్టుకోవడం జరిగింది. మొన్న దానికి దగ్గరలోనే ఎక్స్టెన్షన్ ఒకటి ప్లాన్ చేశాం, దానికి కూడా ప్రాపర్ పర్మిషన్స్ ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ చేసి తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు రాష్ట్రంలో కూడా మేము అంటే ఇవాళ కాదు, ఒక 5 సంవత్సరాలు మేము 2014లో గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాల నిర్మాణం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని, అది అది సెంట్రల్ పార్టీయే మాకు అది ఫండింగ్ కూడా చేస్తుంది, మేమేమి ఇక్కడ ఏం చేసుకోవాల్సిన పనిలేదు. అయితే మాకు పెట్టినటువంటి ఒక షరత్ ఏంటనేసి అంటే, అప్పటికే తెలుగుదేశం పార్టీ మేము కలిసి ఉన్నటువంటి 2014 తర్వాత ఉన్న ప్రభుత్వంలో అప్పుడు ఒక జీవో విడుదల చేసింది, ఏదైతే పార్టీల తాలూకా స్థాయి బట్టి ఆ స్థలాన్ని కేటాయించవచ్చు స్థలాలని అని చెప్పి, దానికి కూడా మేము అప్లై చేసుకున్నాం. మేము కూడా రాజకీయ పార్టీగా మాకున్నటువంటి బలం కొద్దీ జిల్లా కేంద్రంలో నడిచేట్టు మాకు 10 సెంట్లో 5 సెంట్లో వచ్చేది. దానికి మేము అప్లై చేసాం. మా శ్రీకాకుళంలో కూడా కలెక్టర్ గారికి అప్లై, అన్ని కలెక్టర్ ఆఫీసులో చేసిన తర్వాత మా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. ఏం తీసుకుంది అనేసి అంటే, ఎక్కడ కూడా ప్రభుత్వ పరమైనటువంటి పూర్తి టైటిల్ హక్కులు లేకుండా ఉన్నటువంటి భూముల జోలికి వెళ్ళొద్దు, డబ్బులు ఇచ్చి ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కొని అక్కడే కార్యాలయాలు కట్టండి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది కేంద్ర పార్టీ, మేము కాదు ఇక్కడ. ఆ నేపథ్యంలోనే మేము మా కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది ఇప్పటికి కూడా. ఇవాళ శ్రీకాకుళంలో కూడా 2014 తర్వాత మేము ఒక పాత బిల్డింగ్ కొనుగోలు చేసి రినోవేట్ చేసి వాడుకున్నాం. మాకు కొద్దిగా మినిస్టర్ లాలు వచ్చేటప్పుడు కంజెస్టెడ్ అవుతుందని మళ్ళీ దాన్ని సేల్ చేసి మరొక దగ్గర మేము కొంత డబ్బులు పెట్టి మరి స్థలం కొనుక్కున్నాం. ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్. అది కూడా వితౌట్ పర్మిషన్స్ మాకు యాక్సెప్ట్ చేయదు. నేను ఇక్కడ కూడా చెప్తా, ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు వాళ్ళు చూపిస్తున్నారు. నాకు బాగా గుర్తు, మొన్న ఏదైతే
కూటమికి సంబంధించినటువంటి పేపర్లలో వచ్చినటువంటి కార్యాలయాలు వైసీపీకి సంబంధించి అన్ని ఒక తోరణం లాగా వేస్తే నిన్న వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తోరణాలు వేశారు. అందులో మా శ్రీకాకుళం కార్యాలయం కూడా ఉంది. నేను నిన్ననే ప్రశ్నించాను వైసీపీకి, ఎస్ డెఫినెట్ గా శ్రీకాకుళం కార్యాలయం మొన్న వాళ్ళు ప్రతిపక్షంలో కూడా కట్టలేదు, అంతకుముందు అధికారంలో ఉండేప్పుడే కట్టారు, దాని మీద పెర్మిషన్ లేవు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు అంటే, వాళ్ళు వేశారు కాబట్టి మీరు వేస్తారా? మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు ఒకవేళ పర్మిషన్ లేకపోతే? తీరా విషయం ఏంటనేసి అంటే, ఇప్పుడు సాగర్జీ కూడా చెప్పింది నాకు అర్థమైన వరకు ఏంటంటే, అవన్నీ కూడా ల్యాండ్ శాంక్షన్ అయిన తర్వాత కన్వర్షన్ గానీ లేకపోయినట్టయితే ఇతరత్ర ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్లాన్ అప్రూవల్ దగ్గర నుండి అవన్నీ కూడా చేసుకొని ఏ పార్టీ చేసుకున్నా సరే దాని ఇబ్బంది ఏమీ లేదు. ఇవాళ వైకాపా అలా చేసి ఉన్నది అనుకోండి, ఉంటే ఆ పరిస్థితి ఎవరికి లేదు కదా. అవన్నీ లేకుండా అసలు ల్యాండ్ కన్వర్షన్ జోలికే వెళ్ళలేదు, ఇంకా ప్లాన్ అప్రూవల్స్ లేకపోయినట్టు ఇతరత్ర మాట దేవుడు ఎరుగు. అంటే నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే అన్నటువంటి ఒక ఆలోచనలో ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ అడ్డంగా బుక్ అయ్యారు. తప్పిస్తే ఇక్కడ వాళ్ళు సిస్టమ్ లో వెళ్ళినట్టయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, మా కూటమి కాదు, ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళగలిగే పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పోయి, ఇప్పుడు ఒక పేదవాడు నువ్వు ఇచ్చినటువంటి ఆ సెంటు స్థలంలో ఇల్లు కట్టుకున్నవాడికి కూడా దానికి ప్రాపర్ పెర్మిషన్స్ అవన్నీ గవర్నమెంట్ చేసి నువ్వు చేస్తున్నావు కదా. మరి ఎకరాలు 2 ఎకరాలు స్థలాలు కొట్టేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోకుండా వెళ్ళిపోయి ఇవాళ ఎవరి మీద పడి జ్యోత్స్న గారు ఇప్పుడు మనది బహుళ పార్టీ వ్యవస్థ. రాజకీయ పార్టీలు ఒకసారి అధికారంలో ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకొకళ్ళు అధికారం కోల్పోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళ పక్షాదింపులు అయితే సరైనటువంటిది కాదు. ఇక్కడ అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం నుంచి స్థలాలు తీసుకొని వాటి ద్వారా పార్టీల కార్యాలయాల నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటిది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సెంట్రల్ ఆఫీసు మంగళగిరిలో హైవే పక్కనే కట్టింది. అది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలమే. దాంట్లో కూడా ప్రభుత్వం ఇంకా ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని, అదే విధంగా ఒక అసైన్డ్ భూమి ఉందని ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చున్నారు. దానికి సంబంధించినటువంటి కేసు కోర్టులో నడుస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటారు అని అంటే, మేము చట్టబద్ధంగానే వ్యవహరించాము, నాయకులు మా అధికారులందరూ కూడా అక్కడ వాళ్ళు ఆ జీవో ఇచ్చారు, అంతేగాని ల్యాండ్ ఎలకేషన్ జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ మార్పులు ఇవి జరగలేదు అని చెప్పేసి ఏదో కారణాలు చెప్తారు. ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ తీసుకున్నాం. సపోజ్ తప్పు అంటే అందరికీ తప్పే కదా. ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి బిల్డింగ్ తెలుగుదేశం పార్టీది, ఆ రోజున పర్మిషన్ లేకుండా చేశారు, వైసీపీ వాళ్ళు కూలగొట్టలేదు, ఎందుకు కొట్టలేదని అడుగుతున్నారు తిరుపతిరావు గారు. ఇదే గారు చిన్న కనెక్షన్, చెప్పండి. పర్మిషన్స్ ఉన్నాయా లేవు అనేది నాకు తెలియదు, సాగర్జీకి సంబంధించిందే. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేదేగా తిరుపతి చిన్న చిన్న మీ ఆరోపణలకి ఇక్కడ మీరే మాట్లాడుదురు గాని ఒక్క నిమిషం. ఇక్కడ ఏవైనా సరే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఇదిగొని ఉంటే వాటి కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు. ఈ విధంగా కూల్చేటువంటి పనులు ఎప్పుడు ఎంత ప్రాధాన్యతగా చేశారు మీరు ఒక్కసారి గమనించండి. దీంట్లో కక్ష సాధింపు ఉందా లేదనేట్టు అర్థమై ఇప్పుడు 5 సంతకాలు చేసినటువంటి వాటికి, ముఖ్యమంత్రి చేసినట్టుకి ఇప్పుడు నిన్న కేబినెట్ ఆమోదం వచ్చింది. ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేయడానికి ఆపసోపాలు పడేటువంటి ఇబ్బందులు ఉన్నాయనేట మనం కూడా చర్చించు ఉన్నాం. ఏం చెప్పారు? 100 రోజుల పాటు మనం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏమీ చేసుకోవద్దు, మనం ఇప్పుడు ఏమి ఇబ్బందులని చేసుకుందాం అనుకున్నాం. మరి ఇలాంటి ప్రయారిటీస్, పాలన పరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూల్చేయటం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది. అందుక అంటే నీవు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాడిని ఏ విధంగా అంటే ఇంకొక 70 ఆ పార్టీ లేకుండా చేయాలని అనుకుంటే రేపొద్దున తెలుగుదేశం జనసేన ఓడిపోయింది, రేపొద్దున వాళ్ళు వచ్చి మళ్ళీ ఇదే దాడులు చేస్తారు. ఈ కక్ష సాధింపుతో అసలు సమస్య మన పక్కదారి పట్టేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించేటువంటి అంశం దీనిపైన ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు స్థలాలు కేటాయింపు జరపవచ్చు అండి. ఇది చట్టబద్ధంగా జరిగేటువంటి అంశం, ఏ పార్టీలైనా తీసుకోవచ్చు.
వాటిని చట్టబద్ధంగా తీసుకొని చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని పార్టీ నిర్మాణాలు చేయాలి. అందరికీ అది వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మంత్రి ఉన్నటువంటి ఇల్లు ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉంది దానికి నోటీసులు కూడా ఇచ్చున్నారు ఇంతకు ముందు. అవన్నీ కూడా కూల్చేయాలని దాని మీద ఆ నోటీసులు ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో చూద్దాము. 26 జిల్లాల్లో 42 ఎకరాల కేటాయింపు జరిగింది. అదంతా కూడా అసంబద్ధంగా అనుమతులు సరిగా లేకుండా జరిగింది, సరైనటువంటి ప్రాసెస్ లో వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నారు. మున్ముందు వీటికి సంబంధించి కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, అది చట్టబద్ధంగానే వెళ్తాము అని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. విద్యాసాగర్ గారు, కృష్ణాంజనేయులు గారు, తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.